మరి అప్పుడు యోగానం స్టార్ట్ అవ్వకముందు మీరు వెళ్ళి బాబు గారిని కలిసి ఈ పాట చేసామని చెప్పారా? అంటే నేను బాబు గారికి ఆ రోజు యువగళం పాదయాత్ర సాంగ్ ఉంది లాంచ్ చేయాలంటే అప్పటికే 4-5 సార్లు కలిసాం కదా, అద్దాకు పాటలు వస్తున్నాయి కదా, నువ్వే లాంచ్ చేసే రాదన్నారు. ఓకే. అప్పుడు తెలంగాణ భవన్లో మేము తెలంగాణ తెలుగుదేశం పార్టీ లాంచ్ చేసింది యువగళం సాంగ్, ఎగిరే తెలుగుదేశం జెండా. ప్రదీప్ అని మదనపల్లి చెప్పాను కదా, తను చేయించాడు. ఆ పాట యువగళానికి ఫస్ట్ బిగినింగ్ మనం ఈ నెల కరెక్ట్గా 1 year, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎగిరే తెలుగుదేశం జెండా చేసాం. ఆ పాట హ్యూజ్ హిట్ అయింది, చాలా బాగా అప్రిషియేట్ చేశారు అందరూ, అన్ని ఛానల్స్లో బాగా వెళ్ళింది. ఓకే. ఈ తర్వాత మళ్ళీ అదే రోజు జనవరి 25న లోకేష్ గారు పాదయాత్ర 27 స్టార్ట్ చేశారు కదా, 25న ఇంటి దగ్గర బయలుదేరారు. ఓకే. ఆ ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు నేను ఇంటికి వెళ్దాం అనుకొని కూడా చూడలేక అసలు ఎమోషన్ అయిపోయి మా ఇంటికాడ ఉండి టీవీ చూడటం స్టార్ట్ చేశా. వెళ్ళలేకపోయా, ఎందుకో నాకు అంటే అప్పటికే కూడా రాష్ట్రం మొత్తం భయంకరంగా ఉంది. ఎందుకంటే అంత ఎంపీ రఘురామకృష్ణరాజు గారినే కొట్టారు, అచ్చెన్నాయుడు గారిని జైల్లో వేశారు, కొల్లు రవీంద్ర గారిని వేశారు, దూలిపాల నరేంద్ర గారిని వేశారు, మర్డర్లు అయినాయి, చంద్రయ్యని చంపారు, సుధాకర్ గారిని చంపేశారు, అంకుల్ గారు అని గురజాల్లో చంపేశారు, నందం సుబ్బయ్య, కర్నూలులో నాగేశ్వర రెడ్డి అని, ఇలా ఎంతో మంది చనిపోయారండి. అరాచకమైన పాలన. ఇప్పుడు ఏదైనా పోస్ట్ పెడితే ఏదైనా మాట్లాడితే అరికాళ్ళు వాసేదాకా కొట్టడం, ఇలాంటి పాలనలో కూడా ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా అసలు చాలా భయం వేసింది. అంటే భయంతో వెళ్ళలేదా, మనస్తాపం చెంది మీరు? ఇంత భయం వేస్తున్నప్పుడు కూడా లోకేష్ కూడా పాదయాత్రకి వెళ్తున్నారా అంటే అసలు పోతున్నాడు ఏమన్నా జరుగుద్దా ఏంటా, ఆ భయం అనమాట. అసలు ఎందుకు పోతున్నాడు నిజంగా? ఇప్పుడు ఇంత దారుణాలు చేసిన వాళ్ళు, అంత స్థాయి వాళ్ళు, ఈ ప్రొద్దున ఏముంది సార్, మూర్ఖులకి ఏముంది? అరే ఎలక్షన్లు 10 రోజులు ఉంటాయంటేనే సొంత బాబాయిని చంపుకుంటారు సార్ ఎవరన్నా. ఇప్పుడు వాళ్ళకి బంధాలు బంధుత్వాలే లేవు. ఇప్పుడు మనం ఎంత? ఇప్పుడు ప్రపంచానికి ఇంత చేసిన ఆయన ఒకగానొక కొడుకు. అప్పుడు ధైర్యాన్ని మెచ్చుకోవాలనిపించలేదు మీకు లోకేష్ గారు చేసిన ధైర్యాన్ని? అంటే లోకేష్ గారికి నేను ఒక మాట అయితే చెప్పగలను సార్, చంద్రబాబు గారి అంత చతురత అయితే ఉంది, కానీ ఎన్టీఆర్ గారి దగ్గర ఎంత ధైర్యం ఉందో లోకేష్ గారిలో అంత ధైర్యం ఉంది. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చెప్పుకోడు, చేసి చూపిస్తాడు. ఇప్పుడు ఫస్ట్లో స్పీచ్ అన్నారు, మారి చూపించాడు. ఇప్పుడు ఇవాళ రోజు ఏదన్నా సబ్జెక్ట్ తీసుకొని లోకేష్ గారితో ఎవరినన్నా సరే, ఏ లీడర్నన్నా అవతల నుండి వచ్చి మాట్లాడమన్నా 100 మంది కూర్చున్నా యువతలు ఒకడు కూర్చొని చెప్పగలుగుతాడు. మనం ఏంటంటే తెలియపోతే తెలుసుకుంటాడు సార్. ఇప్పుడు యువగళంలో చెప్పలేదా, కొన్ని తెలియపోతే తెలుసుకున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కొడుకు పాదయాత్ర చేస్తుంటే తల్లిదండ్రులు వద్దు నాన్న నీకెందుకు మేము చూసుకుంటా ఉంటారు, బోనమ్మ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, చూసినప్పుడు ఆ సన్నివేశం చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఆ రోజు మాత్రం మేడం గారు పంపించినప్పుడు ఏడ్చారు కదా, బాబు గారు ఏడ్చేసరికి కమిళ్ళు చెమట్ చేసి జస్ట్ లోకేష్ గారు పాస్ ఆన్ అయ్యారు. జస్ట్ ఇంట్లో ఉండి ఆ కారు వెహికల్ వెళ్ళి వాళ్ళు ఆరతి ఇచ్చి పంపించేశాక ఇక నాకు పొద్దాక అదే కళ్ళ ముందు మెదిలింది. రాత్రి కూడా వెళ్ళిపోయాక అక్కడ కడప వెళ్ళారు, అక్కడ నుండి అక్కడ చేరారు, బై రోడ్ వెళ్తున్నారు అనుకున్నప్పుడల్లా సరే ఏదో ఒకటి చేయాలని చెప్పి నైట్ టైం కంటెంట్ రాసుకున్నాం. ఆ ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంట్లో బ్రాహ్మణి గారు బొట్టు పెట్టడం, ఇవన్నీ పెట్టడం అయ్యేసరికి నేను అసలు ఏదన్నా దీన్ని ఒక మెసేజ్ రూపంలో పోవాలని చెప్పేసి ప్రతి తల్లికి కొడుకే, ఈ యొక్క తల్లి దీవెనతో ప్రతి తల్లికి కొడుకే అని చెప్పేసి జస్ట్ ఒక కంటెంట్ రాసుకుంటే వెళ్ళా. పాట అంటే నాకు రాదు 100%, ఎందుకు వెళ్తున్నాడు ఇలా చెప్పుకుంటా కొంచెం కంటెంట్ రాసుకొని, ఆనాడు తాతయ్య ₹2 కిలో బియ్యం తీసుకొచ్చేసి ప్రజల్లో మమేకమయ్యాడు, జనాలతో తిరిగాడు, మళ్ళీ నేడు లోకేష్ పాదయాత్రకి వెళ్తున్నాడు, ఇలాగా రాసుకుంటూ లోకేష్ గారి మీద వచ్చాను. తాతలోని ధైర్యం అని, తండ్రిలోని యొక్క చతురత, ఇవన్నీ కూడా ఈ ఒక్క లైన్ మాత్రం మన కిషోర్ గారు అని ఉన్నారు, ఆ ఒక్క పాయింట్ ఆయన చెప్పారు. నేను రాసి నేనేం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు మంచి ఇచ్చినా తీసుకుంటా అన్న, కరెక్షన్స్ కూడా పంపిస్తుంటాం. ఇలా తీసుకొని అన్న ఒక మంచి పాట ఇలా కంటెంట్ రెడీ చేసుకొని ఇక నేను తర్వాత ఒక నెల, ఇప్పుడు ఈ పాదయాత్రకు విజువల్స్ అన్నీ కావాలి కదా, వీడియోస్ ఇవన్నీ ఉన్న ఉద్దేశంతో నేను అచ్చెన్నాయుడు గారిని అప్రోచ్ చేసి చిన్ని గారి దగ్గరికి వెళ్తే అప్రిషియేట్, నాకు ఒక మెలోడియస్ మంచి పాట కావాలి, నువ్వు ఎలా అయినా చేయన్నారు. తర్వాత అన్న కొంచెం బడ్జెట్ మంచిగా చేద్దాము, మంచి మ్యూజిక్తో ఒక పాట అన్న అంటే చరణ్ అర్జున్ గారు చేశాడు.
చేశాక పాట అద్భుతంగా వచ్చింది. దాని తర్వాత మేము మన ఏప్రిల్ 1కి ఆ సాంగ్ రిలీజ్ చేసాం. టాప్ లోకేష్ గారి యొక్క లైఫ్లో మన పల్లె పల్లెకి వస్తున్నాడేమో ప్రతి తల్లికి కొడుకే అనేది ప్రజలతో ఎలా మమేకమయ్యాడు అనేది మాత్రం ఆ ఒక్క పాటలో లోకేష్ గారు అనేది చూపించవచ్చు. అది చాలు. నేనేంటంటే ఆ రోజు ఎంత సాటిస్ఫై అయ్యానంటే, లోకేష్ గారు అంటే అభిమానించినోడు ఉండడు ఆ పాట చూస్తే. నిజంగా అంతే ఇంటరాక్షన్ అదిగదిగో అడుగుల సడి వినపడలేదా, అగ్గి పిడుగు లాంటి రూపు కనపడలేదా, లోకేష్ గారు ఏమన్నారు ఈ పాట విని? అది ఏమన్నా ఫీడ్బ్యాక్ వచ్చిందా? లోకేష్ గారు ఇలా పొగడతాలు అలాంటివి ఏమి ఉండవండి. బాగుందంటే బాగుంది, గుడ్ అని ఒక మెసేజ్ పెడతారు అంతే. అసలు ఇంకా ఎంతసేపటికి ఏంటంటే లోకేష్ గారు ఎప్పుడు కూడా యూత్ మీద ఫోకస్ చేస్తాడు. ఇవాళ అయిపోయిందంటే పొగడతలు అలా ఏమి ఉండవు. అసలు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. బాబు గారు అన్న కొంచెం ఏంటంటే ఆ పాతకాల రాజకీయం ఉంటుంది, కానీ లోకేష్ గారిలో ఏంటంటే ఖచ్చితంగా ఇది బాగుందంటే ఓకే, బాగుందంటే బాగుందని వేస్తారు. మనం ఏంటంటే ఇక మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక ఆ స్పీడ్ని మనం అందుకోలేము వాస్తవంగా. చాలా బాగుందని మెసేజ్ చేశారు. ఇంకోటి కూడా ఏం చేశారంటే వాట్సాప్లో ఇంకా కార్యకర్తలను ఉత్తేజపరిచేటట్టుగా ఒక మంచి సాంగ్ కూడా చేయమని చెప్పారు, మెసేజ్ చేశారు.